పల్నాడు జిల్లా చెరుకూరుపేటలోని పొగాకు కేంద్రాన్ని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. కూలీలు సకాలంలో దొరక్క సరైన సమయంలో పొగాకు కొయ్యలేక పండుటాకుగా మారిన పొగాకును కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని ఎమ్మెల్యేకు రైతులు చెబుతూ వాపోయారు. గతంలో క్వింటాల్కు 120 పలికే పొగాకు ఇప్పుడు పండుటాకు కావడంతో ఎవరూ కొనుగోలు చేయడం లేదని, అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పుల్లారావు అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న నిర్ణయం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పుల్లారావు చెప్పారు. సకాలంలో కూలీలు దొరక్క సరైన టైంలో పొగాకు వలవక కట్ చేయక పండుటాకుగా మారటం వల్ల 120 రూపాయలు అమ్మాల్సినటువంటి పొగాకు పండించిన రైతులు ఈరోజు వీళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ టైప్ ఆఫ్ వెరైటీ కొనుగోలు పండుటాకు కొనేటువంటి దానికి ఆదేశాలు రాలేదని ఇప్పుడే కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో, అగ్రికల్చరల్ కమిషనర్ ఢిల్లీరావు గారితో మాట్లాడాను. రాజమౌళి గారితో, సీఎంఓతో కూడా మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతుల సమస్యలను కూడా తీసుకువెళ్ళి పండుటాకు కూడా ఒక ధర నిర్ణయించేటువంటి విధంగా రైతులు 5,000 నిర్ణయిస్తే బాగుంటుందంటున్నారు. కనీసం 4,000 రూపాయలు పండుటాకు కూడా ధర నిర్ణయించి రిజెక్షన్ లేకుండా కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. రేపు ఈ యొక్క గ్రేడ్ కూడా కొనేటువంటి దానికి ఆదేశాలు వస్తాయని అదే వెయిట్ చేస్తూ ఉన్నాం. కనుక ఏంటంటే ఈరోజు ఈ పొగాకు వచ్చే సంవత్సరం పొగాకు నిషేధించబడుతూ ఉంది. మళ్ళీ పొగాకు పంట వేయొద్దని ఈరోజు మార్కెట్ కొనే పొగాకు